ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. కలకాలం తోడుంటానని చెప్పిన భర్త భార్య పిల్లల్ని దేశం కాని దేశంలో వదిలేసి తన దారి తాను చూసుకున్నారు. ఆటిజంతో ఇబ్బంది పడుతున్న ఇద్దరు పిల్లలతో జనగామ జిల్లాకు చెందిన మన తెలుగు మహిళ అమెరికాలో నానా కష్టాలు పడుతోంది. ప్రస్తుతం ఆమె జూమ్ లో అమెరికా నుంచి నాతో ఇంటర్వ్యూలో రెడీగా ఉన్నారు. తనే సుమ గారు. అసలు ఆవిడ హస్బెండ్ అరవింద్ గారు పిల్లల్ని ఆవిడను వదిలేసి ఇండియాకు ఎందుకు వెళ్లిపోయారు, వారు ఎప్పుడు అమెరికా వెళ్లారు, అక్కడి పరిస్థితులు ఏంటి, ప్రస్తుతం పిల్లలు ఆవిడ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే సుమ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు సుమ గారు? ఎలా ఉన్నారు అంటే ఇంకా దానికి ముందు ముందు అంటే ఇంటర్వ్యూలో తెలుస్తుంది మీకు నేను చెప్పే విషయాల్ని బట్టి. సో ఇప్పుడు అర్ధరాత్రి అయిపోయింది కదా, పిల్లలతో మీరు ఒక్కరే ఉన్నారు. పడుకున్నారా అండి పిల్లలిద్దరు? లేదండి, పడుకోలేదు. పిల్లలిద్దరు చాలా హైపర్ యాక్టివ్ పిల్లలు. అసలు మా బాబు అయితే ఒక రోజులో 3 అవర్స్ మాక్సిమం 4 అవర్సే పడుకుంటాడు. వాడు అంతకంటే ఎక్కువ పడుకోడు. వాడు పడుకోవడం కూడా 1:30 అట్లా పడుకుంటుంటాడు. ఒక్కొక్కసారి మధ్యలోనే 3కి లేసేసి ఏడుస్తా ఉంటాడు అట్లా. సుమ గారు, మీ మ్యారేజ్ ఎప్పుడైంది? ఇది పెద్దవాళ్ళు కుదిర్చిన సంబంధమే కదా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను ఒక విలేజ్ లో పుట్టి పెరిగాను. మాది ఆక్నూర్ విలేజ్. ఇప్పుడు వచ్చి అది సిద్దిపేట డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది. సో నేను నా బాల్యం అంతా కూడా ఆక్నూర్లోనే నేను చదవడము. 10th క్లాస్ వరకు కూడా నేను ఆక్నూర్లోనే గవర్నమెంట్ స్కూల్లో చదివాను. నేను చిన్నప్పటి నుంచి కూడా క్లాస్ ఫస్ట్. నేను క్లాస్ లో నేను నంబర్ 1 స్టూడెంట్ అనమాట, క్లాస్ ఫస్ట్. ఇంటర్ లో కూడా నేను కాలేజ్ ఫస్ట్. బీటెక్ లో కూడా నేను చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. నేను స్పీచెస్ ఇవ్వడం కానీ, ఎప్పుడు కూడా నాకు స్పీచ్లలో ఫస్ట్ ప్రైజ్ రావడము. నేను ఒక రైటర్ని కూడా, కవితలు రాస్తుంటాను, స్టోరీస్ రాయడము, అట్లా కొంచెము నాకు అన్ని అంటే చాలా ప్రైజెస్ వచ్చేవి చిన్నప్పుడు. క్లాస్ లో కానీ కాలేజ్లలో కానీ ఎక్కువ ప్రైజెస్ నాకే వచ్చేవి అట్లా. సో నేను ఎందుకంటే బీటెక్ లో ఉన్నప్పుడు కూడా నేను యాంకర్ గా చేసేదాన్ని. సో కాలేజీలలో కూడా నాకు యాంకరింగ్ చేయడం అన్నా, టీచింగ్ చేయడం అన్నా, ఇట్లా స్పీచెస్ ఇవ్వడం అన్నా కూడా చాలా ఇంట్రెస్ట్. ఇది ఎలా వచ్చిందంటే మా ఫాదర్ నుంచి వచ్చింది. మా ఫాదరు ఒక గవర్నమెంట్ టీచర్ గా వర్క్ చేశారు. ఆయన 1981లో ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. సో అట్లా ఆయన కూడా ఇలా టీచింగ్ లో చాలా మంచి బెస్ట్ టీచర్ గా అవార్డు రావడము, ఆయన స్పీచ్లు ఇవ్వడము, ఆ టైప్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ లో నేను పెరిగాను కాబట్టి నాకు కూడా ఆటోమేటిక్ గా మా ఫాదర్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా వచ్చాయి. సో అట్లా నేను ఎక్కువగా మా ఫాదర్ తో నాకు ఎక్కువ అటాచ్మెంట్ అనమాట. సో నేను ఒక మంచి ఎలా అంటే ఒక ట్రెడిషనల్ ఫ్యామిలీలో పెరిగాను. అయితే అరవింద్ గారి మ్యాచ్ మీకు ఎలా వచ్చింది? ఇది అరేంజ్డ్ మ్యారేజా? ఇది అరేంజ్డ్ మ్యారేజే. ఎలా అంటే అరవింద్ వాళ్ళ తాతయ్య మాకు ఒక 30 years నుంచి తెలుసు అనమాట. మా తాత వాళ్ళ తాత ఫ్రెండ్స్. ఆయన నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా మా ఇంటికి రోజు వచ్చేవారు వాళ్ళ తాతయ్య. సో అట్లా రావడంతో ఏంటంటే, సో ఒక రోజు ఆయనే చెప్పారనమాట, మాకు ఇలా మా అబ్బాయి వాళ్ళ కొడుకున్నాడు, సో అందుకని పెళ్లి చేస్తే బాగుంటుంది, మీ అమ్మాయి నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను కదా, సో అట్లా చాలా బాగుంటుందని ఆయన ప్రపోజ్ చేస్తే, సో చాలా మంచి అంటే ఆయన మాకు తెలుసు కాబట్టి మంచి ఫ్యామిలీ అనుకొని మేము అలా అనుకున్నాము. కానీ అబ్బాయి గురించి మాకు ఎక్కువగా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, వాళ్ళ ఫాదరు మదర్ గురించి కానీ మాకు ఎక్కువ టచ్ లో లేరు వాళ్ళు. సో మేమేంటంటే వాళ్ళ తాతయ్య ఆల్రెడీ మంచి ఫ్యామిలీ అన్నట్టుగా అట్లా మేము ఆ మ్యాచ్ కి ఒప్పుకోవడం జరిగింది. అప్పటికి ఆయన అమెరికాలో ఉన్నారా? ఎప్పుడు మీ మ్యారేజ్ జరిగింది? లేదు, ఆయన ఇంత ముందు లండన్ లో ఉన్నాడని చెప్పారు. నా పెళ్ళప్పుడు లండన్ నుంచి ఇండియాకి వచ్చారని చెప్పారు. సో అప్పుడు నాకు పెళ్లి చూపులలో కూడా ఆయన వచ్చినప్పుడు నాతో అసలు ఏం మాట్లాడలేదు. జస్ట్ ఇలా చూసేసి అమ్మాయి నచ్చింది, మేము పెళ్లి చేసుకుంటామని ప్రపోజ్ చేశారు వాళ్ళు. నాకేంటంటే నేను అప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. నాకు అంతగా అసలు పెళ్లి చేసుకోవాలి
అంటే చాలా చాలా చిన్న ఏజ్ నాది అప్పుడు. 19 ఇయర్సే నాది అప్పుడు. చేసుకోవాలన్న ఉద్దేశ్యం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను మా ఫాదర్ ఏది చెప్తే అదే అన్నమాట. ఇప్పుడు ఇది మా ఫాదర్ అంటే తను నాకు ఏది మంచిదో అది చెప్తారన్నట్టుగా నేను మా ఫాదరు చెప్పిన దానికి నేను ఎప్పుడు కూడా అడ్డు చెప్పను. ఎందుకంటే ఆయనకు నాకు ఏది మంచిదనేది ఆయనకు బాగా తెలుసు. అందుకని నేను చాలా మా ఫాదర్‌కి గాని, మా మదర్‌కి గాని రెస్పెక్ట్ ఇస్తానన్నమాట. సో, అలా నేను ఆ మ్యాచ్‌కి ఒప్పుకోవడము అలా సో, వాళ్ళు ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా టాలెంటెడ్ అని సో, వాళ్ళ తాతయ్య చెప్పడము, వాళ్ళు చూడడంతో సో, అట్లా నన్ను పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత మీరు అమెరికా వెళ్ళిపోయారు ఆయనతో పాటు. లేదు లేదు. లండన్. నాకు పెళ్లి అయిన తర్వాత సో ఆయన కి యుఎస్ కి వీసా వచ్చింది. అప్పుడు ఏం చెప్పాడంటే నేను 3 మంత్స్ లో నేను యుఎస్ కి తీసుకెళ్తాను అని చెప్పేసి వెళ్ళాడు. యుఎస్ కి వెళ్ళారు. నా మ్యారేజ్ 2006 లో అయిందనమాట. ఆయన 2007 మార్చ్ లో యుఎస్ కి వెళ్ళారు. అప్పుడు నేనేంటంటే ఇంకా 3 మంత్స్ లో ఇంకా కొత్తగా పెళ్ళయింది కదా ఇంకా 3 మంత్స్ లో ఇంకా తీసుకెళ్తా అని చెప్పారు కదా అని మీకు తెలుసు కదా ఆ ఇంటెన్షన్ లో నేను ఉన్నానన్నమాట. సో 3 మంత్స్ అయిపోయింది, 6 మంత్స్ అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది. అసలు ఆయన దగ్గర నుంచి కమ్యూనికేషన్ మొత్తం తగ్గిచ్చేశారు. వీళ్ళ పేరెంట్స్ కూడా అసలు నాతో మాట్లాడడము, వాళ్ళ ఇంటికి రానియకపోవడము, కంప్లీట్ గా కమ్యూనికేషన్ కట్ చేపిచ్చారు వాళ్ళు. సో అట్లా ఏమైందంటే నేను ఇన్ ద మీన్ టైమ్ లో నేను కాలేజ్ లో నేను ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అవ్వడము, నేను టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళడము, ఇంకా నా వర్క్ లో నేను బిజీగా అవ్వడము అలా. సో నాకు ఎందుకంటే ముందు నుంచి కూడా నాకు టీచింగ్ ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి నేను ఇంకా సో టీచింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాను అప్పుడు. సో అప్పటికి ఏంటంటే నాకు ఆయన కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు, కమ్యూనికేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. సో అప్పుడంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కాంప్రమైజ్ చేపించి ఏంటి ఇంక ఇన్ని రోజులు అవుతుంది అమ్మాయిని తీసుకెళ్లరా అంటే లేదు ఇంకా ఎక్స్ట్రా మాకు చాలా తక్కువ డౌరీ వచ్చింది, ఇంకో అమ్మాయిని చేసుకుంటే మాకు ఎక్కువ డబ్బులు వచ్చేవి అని చెప్పేసి అప్పుడు చాలా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడంతో మా ఫాదరు కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. సో అట్లా అమౌంట్ ఇవ్వడంతో నన్ను మళ్ళీ యుఎస్ కి తీసుకెళ్లారు. అసలు ఎంత కట్నం తీసుకున్నారండి అప్పట్లోనే? గోల్డ్ తో కలుపుకొని మొత్తం వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ మనీ అంతా కలుపుకొని ఒక 25 lakhs. అయినా సరే అది సరిపోలేదని అదనపు కట్నం కోసం మిమ్మల్ని తీసుకువెళ్ళలేదు. అన్ని మళ్ళీ ఎక్కువ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్లారు. అయితే అక్కడికి వెళ్ళాక కూడా మీరు జాబ్ చేశారు. అక్కడికి వెళ్ళాక ఏంటంటే అప్పటికి నేను డిపెండెంట్ వీసా కిందనే వెళ్ళాను. 2008 నవంబర్ లో నేను వెళ్ళాను యుఎస్ కి. అక్కడికి వెళ్ళాక కూడా నాకు వర్క్ పర్మిట్ లేదు, నేను డిపెండెంట్ వీసా కిందనే వెళ్ళాను. సో వాళ్ళ ఫ్యామిలీ ఏంటంటే నన్ను ఇండియాలో ఉన్నప్పుడు కూడా మా హస్బెండ్ తో నేనున్న 3 మంత్స్ 4 మంత్స్ కూడా చాలా అబ్యూజ్ చేసేవాళ్ళు. మా అత్తయ్య గాని, మా మామయ్య గాని, మా ఆడపడుచు గాని నన్ను చాలా ఎట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఒక పనామెలాగా చూడడము, పని మనిషిని కూడా వాళ్ళ ఇంట్లో పని మనుషులను ఆఫ్ చేపిచ్చేసి నాతో అన్ని క్లీనింగ్ చేపించడము అట్లా చేసేవాళ్ళు. ఎందుకంటే ఎలా అనేవాళ్ళంటే మేము చాలా హై లెవెల్లో నుంచి వచ్చాం. మా అత్తయ్య అనేదంటే మామయ్య చాలా హై లెవెల్ జాబ్ చేశారు, మీ ఫాదర్ ఓన్లీ ఒక గవర్నమెంట్ టీచర్ మాత్రమే. సో నువ్వు తీసుకురావడం కూడా కట్నం చాలా తక్కువ తీసుకొచ్చావు, ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చే మాకు చాలా ఎక్కువ కట్నం వచ్చేది. సో అందుకని అట్లా నన్ను చాలా తక్కువగా చేసి చూడడము, డిస్క్రిమినేట్ చేయడము, అన్ని పనులు చేపించడము అట్లా చేసేవాళ్ళు. వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉండేదంటే నాకు పెళ్ళైన కొత్తలో కూడా మా హస్బెండ్ నాతో పడుకునేవాడు కాదు. ఎలా అంటే వాళ్ళ పేరెంట్స్ తోనే పడుకునేవాడు. నేను ఒక రూమ్ లో ఉంటే ఎప్పుడో ఒకసారి అట్లా నా దగ్గరికి కొద్దిసేపు వచ్చేసి మళ్ళీ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ తోనే పడుకోవడము. వాళ్ళు ఎలా ఉంటదంటే వాళ్ళందరూ ఒక బెడ్రూమ్ లో ఉండేసి ముచ్చట్లు పెట్టుకుంటుంటారు. మొత్తం ఒక 2 o'clock 3 o'clock వరకు కూడా వాళ్ళ కొడుకుతో కలిసి ముచ్చట్లు పెట్టుకోవడము. ఇదేంది ఇలా మీరు కొత్తగా పెళ్ళయ్యాను కదా మీరు అలా పడుకోవడము, నేను ఒక్కదాని ఇలా రూమ్ లో పడుకోవడం అంటే నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టడము. అంటే మా కొడుకు మొదటి నుంచి మేము ఇలాగే ఉంటాము, నీకు ఇష్టం ఉంటే ఉండు పోతేవో అని చెప్పి అలా నన్ను తిట్టడము అట్లా చేసేవాళ్ళు. నేను ఒక్కదాన్ని అసలు నాకు ఫోన్ యాక్సెస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు అప్పట్లో. నేను కనీసం ఎవరితోనన్నా మాట్లాడదామన్నా కూడా ఫోన్ యాక్సెస్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ వాళ్ళతో కమ్యూనికేషన్ చేయించేవాళ్ళు కాదు.
మా హస్బెండ్ ని కూడా మా అమ్మ వాళ్ళతో మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. కనీసము ఏదన్నా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కూడా నన్ను మా హస్బెండ్ ని మా అమ్మ వాళ్ళ దగ్గరికి పంపమన్నా కూడా అట్లా పంపేవాళ్ళు కాదు. నేను ఒకదాన్నే వెళ్ళడము, నేను ఒకదాన్నే రావడము అట్లా ఉండేది. సో అయినా కూడా ఏంటంటే నాకు అసలు అవన్నీ ఏం తెలియకపోయేది. నాకేంటంటే నేను ఎలా ఉండేదాన్ని అంటే నాకు నాకు 19 ఇయర్స్ ఉన్నప్పుడే, ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడే పెళ్లి అవ్వడం వల్ల నాకు అంత నాలెడ్జ్ లేదు. బయట అంటే బయట సిటీ అమ్మాయి లాగా అంత నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నేను విలేజ్ లో పెరిగాను. నా లైఫ్ అంతా కూడా ఆల్మోస్ట్ చాలా వరకు నా లైఫ్ అంతా విలేజ్ లోనే పెరిగాను అనమాట. సో ఆ సిచ్యువేషన్ అయితే అమెరికా వెళ్ళాకైనా ఆయన మీతో బాగున్నారా? పిల్లలు ఎప్పుడు పుట్టారు? వాళ్ళ పరిస్థితి బాలేదు అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? సో యుఎస్ కి వెళ్ళినాక కూడా అదే సిచ్యువేషన్. నా వెళ్ళాక కూడా నా కమ్యూనికేషన్ మొత్తం కట్ చేపించేవాడు. నాకు అసలు ఫోన్ యాక్సెస్ కూడా, నేను అట్లీస్ట్ మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతూ అన్నా కూడా నాకు ఒక ఫోన్ యాక్సెస్ కూడా ఇచ్చేవాడు కాదు. తనేమో వాళ్ళ పేరెంట్స్ తో చాలా హవర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ చేసేవాడు. 3 hours 4 hours వాళ్ళ సిస్టర్ తో, వాళ్ళ పేరెంట్స్ తో. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ బాగుండేది తన పైన. తను వాళ్ళ మదర్ గాని వాళ్ళ సిస్టర్ గాని ఇది నువ్వు చేయాలి, ఇలా ఉండాలి అంటే తను ఇంకా అది ఫాలో అవుతాడనమాట. సో వాళ్ళు చెప్పిన దానికి తను ఎప్పుడు కూడా అడ్డు చెప్పడు. వాళ్ళు ఎలా చెప్తే అలా ఆయన ఫాలో అవుతుంటాడు. అలా ఆ సిచ్యువేషన్స్ తోని నేనేందంటే చాలా భయంగా ఉండేదాన్ని అక్కడ యుఎస్ లో ఉన్నప్పుడు కూడా. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా లాక్ చేసుకొని వెళ్ళేవాడు. నేను ఇంట్లోనే ఉండేదాన్ని. నాకు ఎవరితోనన్నా ఫ్రెండ్స్ తో మాట్లాడదామన్నా, మా అమ్మ వాళ్ళతో మాట్లాడదామన్నా కూడా నాకు ఫోన్ యాక్సెస్ కూడా ఉండేది కాదు. సో అట్లా అంటే అంత అప్పట్లో 2008 9 అంటే అంత ఇప్పుడు ఉన్నంత టెక్నాలజీ, ఇంటర్నెట్ గానీ అదంతా లేవు కదా అప్పట్లో. సో అలా నేను ఇంట్లోనే భయపడుకుంటూ ఒక డిప్రెషన్ లోకి వెళ్ళేదాన్ని బాగా. సో ఏంటి నేను ఇలా వచ్చి ఇక్కడ ఉన్నాను, ఏంటి నా సిచ్యువేషన్ ఏంది అని చెప్పేసి. సో అలా ఆ టైంలోనే నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. మా పాప, సో అప్పుడు ఫస్ట్ పాప అన్నమాట. సో తాను ఎలా ఉంటాడంటే చాలా అబ్యూజివ్ గా ఉంటాడు. ఆయన లాంగ్వేజ్ కూడా చాలా ఎలా అంటే బూతులు మాట్లాడుతుంటాడు. అవి అసలు మనుషులు విని తట్టుకునే అంత కూడా ఉండవు. అంత ఘోరంగా బూతులు మాట్లాడుతుంటాడు. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా నన్ను చాలా అబ్యూజ్ చేసేవాళ్ళు. అంటే నేను డిపెండెంట్ వీసా కింద ఉన్నా కాబట్టి నేను జాబ్ చేయలేని సిచ్యువేషన్. ఎలా కామెంట్ చేసేవాళ్ళంటే, లేదు నువ్వు ఇలా ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా వేరే అమ్మాయిని చేసుకుంటే మాకు జాబ్ చేసేది, చాలా డబ్బులు తీసుకొచ్చేది. నువ్వు ఇప్పటి వరకు ఇంకా ఇక్కడ యుఎస్ లో వచ్చి ఇంకా జాబ్ చేయట్లేదు అంటే, నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను కదా, సో ఇప్పుడు నేను జాబ్ చేసే సిచ్యువేషన్ కాదు కదా అన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా నన్ను చాలా అబ్యూజ్ చేసేవాళ్ళు. సో ఆ సిచ్యువేషన్స్ తోని నేను పాప అప్పుడు డెలివరీ 2009 అప్పట్లో. సో అయితే నేనేమనుకున్నానంటే, మా పేరెంట్స్ ఒకవేళ యుఎస్ కి వస్తే నాకు కొంచెము హెల్ప్ అవుతుంది డెలివరీ అప్పుడు, నేను కొంచెము ఫ్రీగా ఉండొచ్చు, వాళ్ళు నన్ను టేక్ కేర్ చేస్తారు అని నేను ఎంతో బ్రతిమలాడుకున్నాను మా హస్బెండ్ ని, మా పేరెంట్స్ ని యుఎస్ కి రప్పించండి డెలివరీకి, ఫస్ట్ డెలివరీ కదా, నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఎంత బ్రతిమిలాడినా కూడా అప్పుడు మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు తిట్టేసి, మీ పేరెంట్స్ ఎలా వస్తారనుకుంటున్నావు మా అబ్బాయి దగ్గరికి, సో వస్తే ఏదైనా చేసినా కూడా మేమే వస్తాము అని చెప్పేసి తిట్టేసి వాళ్ళు వచ్చారు ఆ డెలివరీ అప్పుడు. నా డెలివరీ 1 month ముందు అంటే నాకు డెలివరీ డేట్ ఎప్పుడు ఇచ్చారంటే జనవరిలో ఇచ్చారు నాకు. సో వాళ్ళు వచ్చి నవంబర్ లో వచ్చారు. సో అయితే ఇంకా వచ్చినప్పటి నుంచి కూడా నన్ను చాలా టార్చర్, ఇంకా మొత్తం ఎట్లా టార్చర్ పెట్టే వాళ్ళంటే, కనీసము మా హస్బెండ్ ని నాతో పడుకోనిచ్చే వాళ్ళు కాదు. వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లి వాళ్ళ బెడ్రూమ్ లోనే పడుకోబెట్టడము, వాళ్ళతో ముచ్చట్లు పెట్టాలి. ఇంకా ఒక 2 o'clock 3 o'clock వరకు కంటిన్యూస్ గా ముచ్చట్లు పెట్టి ఇంకా తను అక్కడే పడుకుంటాడు. ఏంటి అత్తయ్య ఇట్లా, నాకు ప్రెగ్నెంట్ కదా, నేను లోన్లీగా ఫీల్ అవుతున్నాను, కొంచెం ఇలా తన పక్కన లేకుంటే నాకు లోన్లీగా ఉంది అంటే ఇష్టం వచ్చినట్టు తిట్టేది. నా కొడుకుని నాతో పడుకోకుండా మాట్లాడే హక్కు నీకు ఎక్కడుంది, నువ్వు వచ్చింది ఇవాళ వచ్చావు, నేను నా కొడుకుని నేను చిన్నప్పటి నుంచి నేను టేక్ కేర్ చేస్తున్నాను, నీకు అసలు మాట్లాడే హక్కు కూడా లేదు అని చెప్పి ఇలా తిట్టడము. సమ్ టైమ్స్ ఏంటంటే మా ఫిజికల్ గా కూడా నన్ను మా హస్బెండ్ తో కొట్టించేవాళ్ళు అట్లా. సో ఆ సిచ్యువేషన్స్ తోని ఏంటంటే నన్ను 9th month ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడే నన్ను వ్యాక్యూమ్ చేపించడము, క్లీనింగ్ చేపించడము, అట్లా ఇలా బాగా స్ట్రెస్ పెట్టేవాళ్ళు, హరాస్మెంట్ చేసేవాళ్ళు.
ఆ సిచ్యువేషన్స్ తోని నాకు జనవరిలో డెలివరీ డేట్ ఇస్తే నవంబర్ 30th అప్పుడే నేను హాస్పిటలైజ్డ్ అయిపోయినా నేను ఇంకా. సో అప్పుడు హాస్పిటలైజ్డ్ అయిపోయి చాలా బ్లీడింగ్ అయిపోయి నేను హాస్పిటల్లో పడితే అప్పుడు హాస్పిటల్ వాళ్ళు వర్జీనియా హాస్పిటల్ అది, వాళ్ళు హాస్పిటల్ నర్సులు, సోషల్ వర్కర్లు వాళ్ళంతా డాక్టర్లు గుర్తించి ఇది నార్మల్ డెలివరీ కాదు, 1 month ముందంటే చాలా ప్రీమెచ్యూర్ కదా, సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే ఏదో స్ట్రెస్ అయింది ఈమెకి అని చెప్పి నా దగ్గరకు వచ్చి చాలా అడిగారు. నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, మేము అన్ని రకాలుగా నీకు హెల్ప్ చేస్తాము, వాట్స్ గోయింగ్ ఆన్ క్లియర్ గా చెప్పు, మేము అన్ని రకాలుగా నీకు ఏ ఏ ఇబ్బంది ఉన్నా కూడా హెల్ప్ చేస్తామని చెప్పి వాళ్ళు నాకు దగ్గరికి వచ్చి అడిగేవాళ్ళు రోజు. కానీ నాకు ఆ సిచ్యువేషన్ లో నేను అసలు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఎవరితో కమ్యూనికేషన్ లేదు, నేను చాలా సివియర్ కండిషన్ లో, సీరియస్ కండిషన్ లో ఉన్నా, చాలా పెయిన్ తో అట్లా ఉన్నాను అనమాట. సో ఆ సిచ్యువేషన్ నేను వాళ్ళ గురించి నేను ఎవరితో కూడా ఏం మాట్లాడలేదు. సో అప్పుడు పాప డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయిన తర్వాత కూడా నాకు ఏంటంటే చాలా సివియర్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి, యూరినరీ రిటెన్షన్ ప్రాబ్లం వచ్చింది. సో దాంతో ఏంటంటే నేను ఓన్ గా యూరినేట్ చేయలేను అనమాట. సో దానికి నేను వాళ్ళు ఫోలే క్యాథెటర్ పెట్టేవాళ్ళు, నాకు ఒక పైప్ ఉండేది. సో ఆ సిచ్యువేషన్స్ తోని నేను పాపను కూడా హోల్డ్ చేసే సిచ్యువేషన్ కాదు నాది. సో అప్పుడు నన్ను వాళ్ళకి తెలుస్తుంది, అంటే ఈమె ఏదో సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ కానీ చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళకి సోషల్ వర్కర్స్ కి అందరికి అర్థమైపోయింది. అలా అర్థమైపోయి వాళ్ళు 1 month ఫాలో అప్ చేసిండ్రు. ఎవ్రీ వీక్లీ ట్వైస్ ఇంటికి రావడము, మళ్ళీ ఫాలో అప్ చేయడము, ఆర్ ఓకే బానే ఉన్నావా, పాప బానే ఉందా అనుకుంటూ అలా వాళ్ళు 1 month వరకు కూడా పోలీసులు కూడా వచ్చేవాళ్ళు అలా, అంటే ఏదన్నా నీకు ప్రాబ్లం ఉంటే చెప్పు అని చెప్పేసి. కానీ అప్పుడు ఆ సిచ్యువేషన్ లో నాకు ఇలా జరుగుతుంది చెప్పాలని కూడా నాకు తెలియని సిచ్యువేషన్ అనమాట. ఎందుకంటే నాకున్న పెయిన్, ఆ యూరినేట్ చేయలేక నేను ఎంత పెయిన్ వచ్చేదంటే బాగా యూరిన్ ఎక్కువైపోయి పెయిన్ రావడము, చాలా కాంప్లికేషన్స్ వచ్చేవి. సో పాపకి ఆటిజం అనే విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఆమెకి ఆటిజం అనేసి నాకు 2 years అప్పుడు తెలిసింది. పాపతో ఎలా ఉండేవాడండి? పాపని కాస్త చూసుకునేవాడా స్టార్టింగ్ లో అయినా? పాపనైతే అసలు వాళ్ళు కేర్ చేయరు. వాళ్ళు ఎలా ఉంటారంటే మా అత్తయ్య గాని మామయ్య గాని వాళ్ళు ఇప్పుడు మా అత్తయ్య ఒకవేళ టీవీ సీరియల్ చూస్తుంటది. టీవీ సీరియల్ చూస్తుంటే నేను పాపకి ఏదన్నా తినిపిస్తుంటే పాప కొంచెము అటు ఇటు వెళ్ళడము, ఆమె పైన కూర్చోవడం కూడా ఆమె సహించదు, తిడుతుంటది. ఇలా నువ్వు నాకు సీరియల్ డిస్టర్బ్ అవుతుంది, ఈ అమ్మాయిని తీసుకెళ్లి రూమ్ లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని తినిపించుకోపో అని చెప్పి నన్ను అలా తిడుతుంటది. అంటే అలా వాళ్ళు అసలు కేర్ చేయరు పాపని. మా హస్బెండ్ గాని మా అత్తయ్య మామయ్య గాని అసలు కేర్ చేయరు. వాళ్ళు ఎప్పుడు యుఎస్ కి వచ్చినా కూడా సైట్ సీయింగ్ కి వెళ్ళడము, బయట న్యూయార్క్ కి గాని అటు న్యూ జెర్సీ అట్లా మొత్తం తిరగడము, నన్ను పాపని ఇంట్లో వదిలేసి వాళ్ళు ఇంకా వాళ్ళ పేరెంట్స్ తీసుకొని ఈయన యుఎస్ అంతా వాళ్ళని చూపించడానికి వెళ్ళేవారు. అలా ఉండేది వాళ్ళది ఇప్పుడు కూడా. సో బాబు ఎప్పుడు పుట్టాడు? తన పరిస్థితి కూడా బాలేదనే విషయం ఎప్పుడు తెలిసింది? బాబు 2015 లో పుట్టాడు. సో తనకి కూడా ఆటిజం, ఎందుకంటే 2 years అయినా కూడా తనకి స్పీచ్ లేదు. లైక్ అందరి పిల్లల్లాగా డెవలప్మెంటల్ డిలేస్, అందరి పిల్లల్లాగా ఇంప్రూవ్మెంట్ లేదు, చాలా డెవలప్మెంటల్ డిలేస్ వచ్చాయి. సో దాంతో ఏంటంటే ఇద్దరు పిల్లల్ని కూడా స్పెషలైజ్డ్ స్కూల్లో వేశారనమాట. సో ఇక్కడ ఎలా ఉంటదంటే పిల్లలకు ఒకవేళ ఏదన్నా డిజేబిలిటీ ఉంది అంటే ఇంకా స్కూల్లో వాళ్ళను ఆటోమేటిక్ గా ఒక ఐఈపీ ప్రోగ్రామ్ లో పెట్టేసి స్పెషలైజ్డ్ క్లాస్ రూమ్ లో పెడతారనమాట. సో అట్లా ఇద్దరు కూడా స్పెషలైజ్డ్ క్లాస్ కి వెళ్లే వాళ్ళు, అంటే వాళ్ళకి కొంచెం స్కూల్లో స్పీచ్ థెరపీ అట్లా ఇవ్వడము అట్లా ఉంటుందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ ఉన్నప్పుడు కూడా అంటే పిల్లలు కొంచెము స్కూల్కి వెళ్ళడము, ఇద్దరు పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడము, కొంచెం థెరపీస్ ఉండడం వల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ అయింది పిల్లలకి ఇక్కడ ఉన్నప్పుడు. అయితే ఇన్ ద మీన్ టైమ్ లో 2019 లో ఏమైందంటే మా హస్బెండ్ నాతో ఏం చెప్పాడంటే మనము వెకేషన్ కి వెళ్దాము ఇండియాకి, అది కూడా ఒక 1 month వెకేషన్ అంతే, మళ్ళీ 1 month లో బ్యాక్ వస్తాము అని చెప్పి నాకు రిటర్న్ టికెట్లు కూడా చూపించాడు. అట్లా చూపించేసి మమ్మల్ని ఇండియాకి తీసుకెళ్లేసి ఇంకా తను వెళ్ళిన తర్వాత ఏంటంటే
వీసాకి అటెండ్ అవ్వాలి ఒకసారి ఇండియాకి వెళ్ళాక, మళ్ళీ వీసా స్టాంపింగ్ చేయించుకోవాలి. అప్పుడు తను ఒక్కనికే వీసా పెట్టుకున్నాడు, నాకు పెట్టలేదు. అదేంది మీరొక్కరే వీసా చేసుకున్నారు, నాకెందుకు చేయలేదు అంటే, లేదు నేను ఒక్కరినే వెళ్తున్నాను, నువ్వు పిల్లలు ఇక్కడే ఉంటారు అని చెప్పాడు. అదేంది పిల్లలు చాలా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ మంత్, మనము వెకేషన్ లో అని పిల్లలకు హాలిడేస్ ఉన్నాయని వచ్చాం కదా, ఇంత సడన్ గా ఇలా చెప్తే ఏంటి అని నాకు షాక్ అయిపోయింది ఇంకా మొత్తం. సో అప్పుడు ఏమన్నాడంటే, లేదు నేను ఒక్కడినే వెళ్తానని అప్పుడు ఆర్గ్యుమెంట్ చేశాడు. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కాంప్రమైజ్ చేపించి తన్ని కూడా వెళ్లకుండా మేము ఇండియాలోనే ఉండేలాగా వాళ్ళు కాంప్రమైజ్ చేశారు. అప్పుడు ఏం చేశాడంటే, సో ఇక్కడ మేము రెంటల్ హౌస్ లో ఉండేది. అలా ఇండియాలో ఉన్నప్పుడు ఒక 5 మంత్స్ అనుకుంటా, 5 మంత్స్ రెంట్ పేమెంట్ చేయలేదు దానికి. సో వాళ్ళు ఏం చేశారంటే హౌస్ ని మొత్తం ఎవిక్షన్ చేశారు మొత్తం. అంటే ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తము, అన్ని వాల్యుయబుల్ ఐటమ్స్ కూడా, నేను కొన్ని చాలా వాల్యుయబుల్ ఐటమ్స్ అంటే నా డాక్యుమెంట్స్ కానీ కొన్ని నేను 1 మంత్ లోనే కదా వస్తాను అన్నట్టుగా అన్ని నేను ఇంట్లోనే పెట్టేసి వెళ్ళాను అనమాట. అట్లా ఆ ఐటమ్స్ కూడా, అన్ని వాల్యుయబుల్ ఐటమ్స్ కూడా చాలా వాళ్ళు త్రో చేసేసారు, మొత్తం ఇల్లుని మొత్తం ఎవిక్షన్ చేపించారు. సో ఆ సిచ్యువేషన్స్ తో ఏంటంటే ఇంకా నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఇలా ఒకసారిగా అంటే మనకు ఉంటుంది కదా, మనము ఒక 1 మంత్ లోనే వస్తాము, పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవుతుంది అని అన్ని రెడీ చేసుకొని, లేదు ఇలా ఇల్లు మొత్తము ఎవిక్షన్ చేపించేసి చెత్తలో పడేయడము, ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తము. సో అది చాలా బాధ అనిపించింది అప్పట్లో నాకు. సో అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ కొంచెము, నాకు ఇండియాలో ఉన్నప్పుడు మా మదర్ గాని, మా ఫాదర్ గాని, మా అక్కయ్య వాళ్ళు చాలా హెల్ప్ చేసేవారు. మా పిల్లల్ని చూడడం గాని, వాళ్ళ ఇంట్లో ఉంచుకోవడము. మళ్ళీ అమెరికాకి ఎలా వచ్చారండి మీరు? మళ్ళీ ఎలా అంటే, ఇంకా ఇండియాలో ఉంటే ఏమైందంటే పిల్లలకి ఉన్న ఆటిజం వల్ల వాళ్ళ సిచ్యుయేషన్స్ తోని ఆల్మోస్ట్ మా మా చాలా స్కూల్స్ లో ట్రై చేశాను నేను పిల్లల్ని వేయడానికి. కానీ ఏ స్కూల్లో కూడా వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వలేదు. అంటే నార్మల్ పిల్లలాగా లేరు వీళ్ళు, క్లాస్ లో ఒక దగ్గర కూర్చోరు అని చెప్పేసి ఇంకా అడ్మిషన్ ఎవ్వరు కూడా ఇవ్వలేదు. సో ఆ సిచ్యువేషన్స్ తో ఏంటంటే పిల్లలు ఒక 3.5 years ఇంట్లోనే ఉన్నారనమాట. సో ఇంట్లోనే అప్పుడు కరోనా సిచ్యువేషన్ కూడా వచ్చింది. సో దాని వల్ల 3.5 years ఇంకా వాళ్ళకి స్కూలింగ్ లేక ఇంకా చాలా డిలేస్ వచ్చినాయి బాగా పిల్లలిద్దరికి. స్పీచ్ డిలే ఇంకా ఎక్కువైపోయింది బాబుకి. పాపకి కూడా చాలా అకాడమిక్స్ గా కూడా చాలా డిలేస్ వచ్చినాయి. సోషల్ కమ్యూనికేషన్ లేదు పిల్లలిద్దరికి కూడా. అప్పుడు ఏంటంటే మళ్ళీ యుఎస్కి వెళ్తే అందరు ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీరు యుఎస్కి వెళ్తేనే బాగుంటది, పిల్లలకి ఇక్కడ అసలు లైఫే లేదు కదా, అట్లీస్ట్ వాళ్ళు యుఎస్ సిటిజన్స్ కదా పిల్లలు, వాళ్ళకి ఇక్కడికి వస్తే కొంచెం స్కూలింగ్ ఉంటది, థెరపీలు ఉంటాయి, వాళ్ళ సిచ్యువేషన్ కొంచెము అట్లీస్ట్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే సిచ్యువేషన్ అన్న అట్లీస్ట్ వస్తది అన్న ఉద్దేశంతో మళ్ళీ బ్యాక్ వచ్చాము. అది కూడా 2023లో బ్యాక్ వచ్చాము. ఓకే. అయితే మరి హస్బెండ్ మీరు వచ్చిన తర్వాత కాస్త మంచిగా చూసుకున్నాడా? అంటే 2023లో బ్యాక్ వచ్చాము. వచ్చిన తర్వాత కూడా మేము, మా అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడనమాట, సో తన ఇంటికి వచ్చామన్నమాట. తనకి ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది అని చెప్పేసి అక్క మా ఇంటికి వచ్చేసాయి. ఏ స్టేట్ లో ఉంటారు మీరు అమెరికాలో? మేము ఇండియా నుంచి డైరెక్ట్ రావడం పెన్సిల్వేనియాకి వచ్చాము. సో అట్లా పెన్సిల్వేనియాకి వచ్చి మా అక్క వాళ్ళ అబ్బాయి ఇంట్లో ఉన్నాం అనమాట. సో మేము మార్చ్ లో వచ్చాము, 2023 మార్చ్ లో వచ్చాము. మార్చ్ నుంచి డిసెంబర్ వరకు కూడా మా హస్బెండ్ కి జాబ్ లేదు. సో ఆ మార్చ్ టు డిసెంబర్ వరకు మేము పెన్సిల్వేనియాలోనే ఉన్నాము. అయితే ఇంకా జనవరిలో మా హస్బెండ్ కి ఇక్కడ జాబ్ వచ్చింది అనమాట, వేరే స్టేట్ లో జాబ్ వచ్చింది. ఏం చేస్తుంటారు ఆయన? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అయితే ఇంకా మేము ఇక్కడికి మూవ్ అవ్వాల్సి వచ్చింది, ఇక్కడ ఫీనిక్స్ కి అరిజోనాకి మూవ్ అవ్వాల్సి వచ్చింది అనమాట. సో అక్కడ ఉన్నప్పుడు కూడా పిల్లల్ని ఎప్పుడు పట్టించుకోడు, తన ఎన్వైరన్మెంట్ లో తనే ఉంటాడు అనమాట. సో నేను ఏదన్నా అడిగి అట్లీస్ట్ కొంచెం పిల్లలతో అందరూ పేరెంట్స్ లాగా కొంచెము టైం స్పెండ్ చేయొచ్చు కదా, పాపతో కొంచెం కూర్చోబెట్టి ఏదన్నా యాక్టివిటీ చేపించవచ్చు కదా, బాబుతో నన్ను అట్లీస్ట్ కొంచెము మాట్లాడొచ్చు కదా, ఏదో ఒకటి సంథింగ్ అందరు పేరెంట్స్ లాగా ఉండొచ్చు కదా అంటే నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టడము, తిట్టడము, నా ప్రైవసీకి నువ్వు అడ్డొస్తున్నావు, నువ్వు ఏదైనా చేసుకోవాలనుకుంటే నీ పిల్లల్ని నువ్వు టేక్ కేర్ చేసుకో, సో నాకు ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ పెట్టకు,
అని చెప్పేసి నన్ను చాలా అబ్యూజివ్ గా తిట్టేవాడు. నేనేమన్నా తనని కనీసము పిల్లల్ని మనము ఈవినింగ్ అన్నా కనీసము వీకెండ్ అన్నా పార్క్ తీసుకెళ్ళాలి కదా, కనీసము తీసుకెళ్ళాలి అంటే లేదు నీకు వెళ్ళాలనుకుంటే నువ్వు తీసుకొని వెళ్ళు పిల్లల్ని, నేను నేను రాను అని చెప్పేసి అలా అవాయిడ్ చేయడము అట్లా చేసేవాడు అనమాట. సో కంప్లీట్ గా అయితే పిల్లలకి ఎప్పుడు కూడా తను టైం స్పెండ్ చేసేవాడు కాదు. ఆ మరి ఇప్పుడు మీకు బై చెప్పకుండా మళ్ళీ అమెరికాకి ఎప్పుడు వెళ్ళిపోయారు ఆయన? ఆ రోజు ఏం జరిగింది? సో అయితే ఏమైందంటే ఇలా నన్ను పిల్లల్ని చాలా అబ్యూజ్ చేస్తుంటే ఒక రోజు ఏమైందంటే నన్ను బాగా నన్ను కొట్టాడు, బాగా అరుస్తున్నాడు, పిల్లలు ఏడుస్తున్నారు. ఆ సిచ్యువేషన్స్ తోని పక్క వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అంటే ఇంట్లో ఏదో సంథింగ్ డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారనమాట ఇంటికి. అప్పుడు ఇంటికి పోలీసులు వచ్చాక నాకు నాకు కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎవరు పోలీసులు అసలు ఎవరు పిలిచారు, ఎందుకు వచ్చారు అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయింది. లేదేదో డొమెస్టిక్ వైలెన్స్ అవుతున్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది, అంటే మీరు సేఫ్ గానే ఉన్నారా అని చెప్పి అడిగారనమాట. అప్పుడు నాకు అసలు ఏం చెప్పాలో అర్థం కాలేదు. అంటే చెప్పాలా వద్దా, ఒకవేళ చెప్తే అంటే మేము మా సిచ్యువేషన్ ఏంటి, అట్లీస్ట్ పిల్లలు అంటే ఆర్టిస్టిక్ పిల్లలు కదా, ఆ సిచ్యువేషన్స్ నాకు జాబ్ అట్లీస్ట్ నాకు వర్క్ పర్మిట్ కూడా లేదు కదా. సో అంటే ఏదన్నా కొంచెం తేడా వచ్చినా కూడా ఏంటంటే వీసా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఇక్కడ బేసిక్ గా. ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే వీసా క్యాన్సిల్ చేసి డిపోర్ట్ చేస్తారు. సో ఒకవేళ మళ్ళీ అదే సిచ్యువేషన్ వచ్చిందంటే మళ్ళీ పిల్లల సిచ్యువేషన్ ఏంది అని చెప్పి అప్పుడు పోలీసులు వచ్చినప్పుడు నేనేం మాట్లాడలేదు. లేదు అసలు మేము సేఫ్ గానే ఉన్నాం అన్నట్టుగా నేను కమ్యూనికేట్ అయ్యాను. సో ఆ సిచ్యువేషన్స్ తోని వాళ్ళు వెళ్ళిపోయారు, ఇంకా పోలీసులు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి ఏంటంటే ఇక్కడ 911 కంప్లైంట్ వచ్చినాక స్కూల్ కి కూడా వెళ్ళిపోతుంది ఆ ఇన్ఫర్మేషన్. అంటే ఇంట్లో ఏదో డొమెస్టిక్ వైలెన్స్ కంప్లైంట్ వచ్చింది దాని త్రూ అని చెప్పి. సో ఆ స్కూల్ కి ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవడంతో వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సేఫ్టీ వాళ్ళు పిల్లల్ని ఎవ్రీ వీక్ స్కూల్ కి వెళ్ళడము, చెక్ చేయడం అట్లా స్టార్ట్ చేసింది అనమాట. సో అట్లా స్కూల్ కి వెళ్ళి చెక్ చేయడము స్టార్ట్ చేస్తే మా బాబు మీద కొన్ని బ్రూసెస్, స్కార్స్ కనిపించినాయి వాళ్ళకి. అప్పుడు ఒక రోజు ఏప్రిల్ మిడ్ లో నా దగ్గరికి వచ్చారు, ఇంటికి వచ్చేసి మేము పిల్లల్ని స్కూల్ కి వెళ్ళి చెక్ చేసాము, మీ బాబు మీద స్కార్స్, బ్రూసెస్ ఉన్నాయి, మీ హస్బెండ్ ఆల్రెడీ డొమెస్టిక్ వైలెన్స్ చేస్తున్నట్టుగా మాకు కంప్లైంట్ కూడా ఉంది. సో అందుకని పిల్లలు ఇంట్లో సేఫ్ గా లేరు అనిపిస్తుంది మాకు, మేము రిమూవ్ చేసుకుంటాం పిల్లల్ని అని చెప్పి వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇంట్లో. అప్పుడు నాకు చాలా షాక్ అనిపించింది. అదేంది పిల్లల్ని రిమూవ్ చేసుకోవడం ఏంది, అది నేను మదర్ని కదా, నా వాళ్ళు అసలు ఆర్టిస్టిక్ చిల్డ్రన్, నేను లేకుండా అసలు వాళ్ళు ఉండలేరు అని చెప్పి నేను వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి నాతో పిల్లలు ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మీ హస్బెండ్ మీరన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే మీ హస్బెండ్ అన్న ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పారు అలా. సో అయితే ఇంకా అప్పుడు నేనేం చెప్పానంటే సో లేదు మేము ఇంట్లోనే ఉంటాము, ఒకవేళ మా హస్బెండ్ దీనికి ఒప్పుకుంటే సో పిల్లల్ని నాతోనే ఉంచుతారా అని చెప్పి నేను అడిగాను అనమాట. సో అప్పుడు వాళ్ళు ఓకే అని చెప్పారు దానికి. సో అప్పుడు ఇంకా వాళ్ళు మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాడు, అప్పుడు వచ్చేంత వరకు వాళ్ళు వెయిట్ చేసి ఇంట్లోనే కూర్చొని అప్పుడు ఏం చెప్పారంటే మేము పిల్లల్ని రిమూవ్ చేస్తున్నాము అని చెప్పి చెప్పారనమాట. సో పిల్లలు సో మదర్ తో ఉండాలంటే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, మేము ఒక సేఫ్టీ ప్లాన్ పెడుతున్నాము, మేము చెప్పేంత వరకు కూడా ఇంట్లోకి రావద్దు అని చెప్పి వాళ్ళు ఒక సేఫ్టీ ప్లాన్ పెట్టేసి మా హస్బెండ్ ని ఇంట్లో నుంచి బయటకు పంపించారు. సో అప్పుడు ఆయన బయటకు వెళ్ళిపోయాడు, నేను పిల్లలు ఇంట్లోనే ఉన్నాము. సో తర్వాత మా హస్బెండ్ నాతో ఏం కమ్యూనికేట్ చేశాడంటే నువ్వు ఇంకోసారి పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా నా గురించి నెగటివ్ గా ఏం చెప్పకు, ఒకవేళ నువ్వు ఏమన్నా నెగటివ్ గా చెప్పినావంటే నా వీసాకి ప్రాబ్లం అయ్యి నన్ను డిపోర్ట్ చేసిందంటే ఇమ్మీడియట్ గా నీది డిపెండెంట్ వీసా కాబట్టి నేను కూడా డిపోర్ట్ చేసేస్తారు. అప్పుడు పిల్లలు కంప్లీట్ గా వాళ్ళు అమెరికన్ సిటిజన్స్ కాబట్టి కంప్లీట్ గా వాళ్ళే ఉంచేసుకుంటారు, ఇంకా పిల్లల యాక్సెస్ కూడా నీకు ఉండదు. నేను ఇంకోసారి నేను ఇంకా ఇట్లాంటి ఏమి రిపీట్ చేయను, నిన్ను పిల్లల్ని బాగానే చూసుకుంటాను అని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇచ్చిండు. సో దాంతో నేనేంటంటే సరే ఓకే అన్నట్టుగా నేను నా దగ్గరికి ఎవ్రీడే పోలీస్ ఆఫీసర్లు, ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే పోలీస్ ఆఫీసర్లు రోజు రావడము, వాళ్ళు డిసిఎస్ వాళ్ళు రావడము నన్ను అడిగేవాళ్ళు, ఆర్ యూ సేఫ్ ఇన్ ద హోమ్, నీకేమన్నా ప్రాబ్లం ఉందా చెప్పు, మేము నీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాము, మీ హస్బెండ్ తో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు,
నేను సేఫ్ ప్లేస్ లోకి తీసుకెళ్లి పెడతాము, నీకు పిల్లలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము చూసుకుంటాము అని చెప్పి అట్లా వాళ్ళు అడిగేవాళ్ళు ఎవ్రీడే. లేదు లేదు, నేను అట్లాంటిది ఏం లేదు, మేము ఆల్మోస్ట్ మా పెళ్ళయి 18 years అయిపోతుంది, మేము సేఫ్ గానే ఉన్నాం తనతో అని చెప్పి నేను ఏం కమ్యూనికేట్ చేయలేదు. ఇలా అబ్యూస్ జరిగింది పిల్లల మీద, నా మీద జరుగుతుంది అని చెప్పి కూడా నేను వాళ్ళతో ఏం కమ్యూనికేట్ చేయలేదు. సో అయితే వాళ్ళకి తెలుస్తుంది అంటే అబ్యూస్ అవుతుంది కానీ మదర్ దేనికో ఒప్పుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ తెలుసుకున్నారు అది. సో దాంతో ఏమైందంటే ఇంకా నెక్స్ట్ ఇలా కమ్యూనికేట్ చేసుకుంటూ నేను ఏం చెప్పానంటే మా హస్బెండ్ ని కూడా ఇంటికి పంపించండి, మేము ఒక ఫ్యామిలీ లాగా ఉండాలనుకుంటున్నాము అని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను. సో అలా రిక్వెస్ట్ చేసుకోవడంతో మళ్ళీ వాళ్ళు ఒక 15 days తర్వాత మీరు ఫ్యామిలీ లాగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి మాకు ఫ్యామిలీలని విడగొట్టే ఉద్దేశం అయితే మాకు లేదు, మేము ఎప్పుడు ఫ్యామిలీలను కలపడానికి ట్రై చేస్తాము. సో అందుకని సో ఒక సిఎఫ్టి మీటింగ్ అంటే నాకు మా హస్బెండ్ కి వేరే వేరే సిఎఫ్టి మీటింగ్స్ కండక్ట్ చేసి మా హస్బెండ్ ని ఇంటికి అలో చేశారు ఒక 15 days తర్వాత. సో అలా ఆయన ఇంటికి వచ్చాడనమాట. సో అలా ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 3 days 4 days బాగానే ఉన్నాడు. మళ్ళీ 4 days తర్వాత మళ్ళీ సేమ్ బిహేవియర్, చాలా అబ్యూజివ్ గా, మొత్తం నన్ను అబ్యూజివ్ గా ఎట్లా అంటే ఇష్టం వచ్చినట్టు చాలా బండబూతులు మాట్లాడతాడు అనమాట. పిల్లల ముందే కొడతాడు, పిల్లల్ని కొడతాడు. సో వాళ్ళ పిల్లలు ఏంటంటే ఆర్టిస్టిక్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళకి తెలుసో తెలియకో ఏదో చేసినా కూడా వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంటాడు. సో అట్లా ఆ సిచ్యువేషన్స్ తో ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఒకసారి డిసిఎస్ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ వచ్చింది అంటే ఇంకా వాళ్ళు వదిలిపెట్టరు. పిల్లల్ని కంటిన్యూస్ గా వాళ్ళు స్కూల్కి వెళ్తుంటారు, చెక్ చేస్తుంటారు. వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా అది. సో అట్లా వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళారు, పిల్లల్ని చెక్ చేశారు. ఒక రోజు ఏంటంటే అది స్కూల్ ఎండింగ్ డే, అది May 23rd రోజు. నేను స్కూల్ బస్ వస్తుంది కదా, ఇంకా పిల్లలు వస్తలేరు అని చెప్పి నేను అన్ని ఫుడ్ అంతా కుక్ చేసుకొని పెట్టుకొని ఎదురు చూస్తున్నాను పిల్లల కోసం. పిల్లలు ఇంకా రావట్లేదు. 4 అయింది, 4:30 అయింది, పిల్లలు రావట్లేదు. అది నాకు చాలా చాలా షాక్ అనిపించింది. అంటే ఏంటి ఇంకా రావట్లేదు, పిల్లలు ఇంకా రావట్లేదు అని బాగా సో చాలా అప్సెట్ అయ్యనమాట. అప్పుడు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది డిసిఎస్ నుంచి. అదేంటంటే మేము పిల్లల్ని రిమూవ్ చేసుకున్నాము, ఇంకా పిల్లలు మీ దగ్గర ఉండరు అని చెప్పి చెప్పాడు. అదేంటి అసలు పిల్లల్ని రిమూవ్ చేసుకోవడం ఏంది ఇంత సడన్ గా, అసలు నాకు అది అర్థం కాలేదు ఆ సిచ్యువేషన్. అప్పుడే అది వింటుంటేనే నేను అసలు కింద పడిపోయాను. మేము మొత్తం అసలు ఏమైంది, పిల్లల్ని రిమూవ్ చేసుకోవడం ఏంటి అనేది కొంచెం నాకు ఒకసారి పిల్లల్ని చూపించండి అని చెప్పి నేను ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వాళ్ళు అప్పటికి ఫోన్ పెట్టేసి మేము పిల్లల్ని కాన్ఫిడెన్షియల్ ప్లేస్ లో పెట్టాము, ప్లేస్ అనేది రివీల్ చేయం ఇంకా. ఎందుకు ఈయన ఏమైనా చేశారా మీ హస్బెండ్ అరవింద్ గారు? అదే కదా, పిల్లల మీద మళ్ళీ బ్రూసెస్ స్కార్స్ చూసుకుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే లేదు సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే పిల్లలు ఇంట్లో సేఫ్ గా లేరు, మదర్ చెప్పట్లేదు, ఫాదర్ అబ్యూజ్ చేస్తున్నాడు కానీ మదర్ చెప్పట్లేదు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయి ఇంకా పిల్లల్ని స్కూల్లో నుంచే రిమూవ్ చేసేసుకున్నారు అట్లా డైరెక్ట్. ఆ తర్వాత ఆయన ఇండియాకి వెళ్ళిపోయారు మీకు చెప్పకుండా? లేదు, ఆ తర్వాత కాదు. సో తర్వాత ఏమైందంటే ఇంకా పిల్లల్ని వాళ్ళు రిమూవ్ చేసుకున్నాక మధ్యలో ఒక 4 days లాంగ్ వీకెండ్ వచ్చింది. అంటే లాంగ్ వీకెండ్ టైంలో ఎవరు డిసిఎస్ వాళ్ళు కూడా అసలు కమ్యూనికేషన్ ఇవ్వరు వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే నాకు పిల్లల సిచ్యువేషన్ తెలియదు, వాళ్ళు ఎక్కడున్నారు, అసలు ఏడుస్తున్నారా, వాళ్ళిద్దరు ఆర్టిస్టిక్ చిల్డ్రన్ కదా, వాళ్ళ బిహేవియర్స్, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కూడా వీళ్ళకి ఏం తెలియవు. సో ఆ సిచ్యువేషన్స్ తోని నాకు అసలు పిల్లల్ని ఎత్తికెళ్ళినప్పటి నుంచి కూడా నేను అసలు ఫుడ్ తినడం కూడా మానేశాను మొత్తం. అసలు పడుకోవడం, నిద్ర కూడా పోవట్లేదు, నేను పడుకోవట్లేదు. సో అలా కంటిన్యూస్ గా ఇంకేమన్నా హెల్ప్ దొరుకుతుందా, ఎవరి దగ్గరికి వెళ్తే నా పిల్లలు నా దగ్గరికి వస్తారని ఇలా మొత్తం అందరినీ రీచ్ అయ్యాను. కానీ నాకు ఎక్కడ ఏ సోషల్ వర్కర్ ని రీచ్ అయినా కూడా నాకు ఏ హెల్ప్ కూడా దొరకలేదు. సో అప్పటికి ఒక 2 days తర్వాత ఏంటంటే నాకు ఆల్రెడీ నేను ఒక ఎమర్జెన్సీకి వెళ్ళినప్పుడు నా ఈమెయిల్ ఐడి ఇస్తాను కాబట్టి అప్పుడు నాకు పిల్లల బ్లడ్ వర్క్ రిజల్ట్స్ వస్తున్నాయి. నాకు అవి ఏంటంటే 2 పిల్లలు ఎమర్జెన్సీలో పడిపోయినారు, వాళ్ళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మొత్తం ఫాల్ డౌన్ అయిపోయినాయి, సివియర్ కండిషన్ లో ఉన్నట్టు ఆ బ్లడ్ వర్క్ రిజల్ట్స్ చూస్తే నాకు తెలిసి ఇంకా అప్పటికప్పుడు చాలా అసలు ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక ఫీనిక్స్ చిల్డ్రన్ హాస్పిటల్ కాబట్టి అక్కడ పిల్లలది కాబట్టి అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను నేను. ఇంకా
సో అక్కడికి వెళ్ళిపోతే నన్ను అలో చేయలేదు. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళ పేర్లు కూడా మార్చేసి వాళ్ళను కాన్ఫిడెన్షియల్ గా పెట్టారనమాట. ఇలా నా పిల్లలు ఇక్కడ ఎమర్జెన్సీలో ఉన్నారు, నా బ్లడ్ వర్క్ రిజల్ట్స్ కూడా నాకు వచ్చాయి చూడండి అని నేను చూపించినా కూడా లేదు, ఇలాంటి పిల్లలు ఎవ్వరు మా దగ్గర లేరు అని చెప్పేసి పంపించారు. మరి మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు ఇంత జరుగుతుంటే? ఆయన అక్కడే ఉన్నారు కదా అమెరికాలో. ఆయన అక్కడే ఉన్నారు కానీ ఏదో సంథింగ్ తప్పదు కదా అన్నట్టు నాతో వచ్చాడు. అక్కడ అంత బాధపడ్డట్టు అయితే నాకేం కనిపించలేదు. సో అప్పుడు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం అక్కడ ఫీనిక్స్ చిల్డ్రన్ హాస్పిటల్ ముందు నేను కూర్చొని పిల్లలు ఏమన్నా కనీసం ఏదన్నా దొరుకుతుందా, కనీసం లోపలికన్నా అలో చేస్తారా, అక్కడున్న సోషల్ వర్కర్లతో కమ్యూనికేట్ అయినా కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేయట్లేదు. మేము డిసిఎస్ వాళ్ళతో అంటే వాళ్ళు ఒకసారి పిల్లల్ని తీసుకున్నాక మేము ఇన్వాల్వ్మెంట్ విన్నా కూడా అది అసలు వాళ్ళు ఏమి వినరు. ఇంకా మీకు ఏదన్నా హెల్ప్ కావాలనుకుంటే మీరు కోర్టులోకే వెళ్ళాలి, కోర్టులోనే చూసుకోవాలి అని వాళ్ళు చెప్పారనమాట. సో అప్పుడు ఏంటంటే ఇంకా కంటిన్యూస్ గా మళ్ళీ వాళ్ళే ఒక 4 days తర్వాత నాకు కమ్యూనికేషన్ ఇచ్చి మేము పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేయలేకపోయినాము, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మాకు తెలియవు కదా, వాళ్ళు ఏం తింటారో మాకు తెలియదు, మేము ఫుడ్ ఇస్తే వాళ్ళు తినలేదు, మొత్తము సివియర్ కండిషన్ లకి వెళ్ళిపోయారు, వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయిపోయారు అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను, నేను ఒక కనీసం మదర్ని కదా, కనీసం నా పిల్లల్ని నాకు ఒక్కసారన్నా చూపించండి, అట్లీస్ట్ నన్ను చూస్తే నా పిల్లలు బాగైపోతారు నాకు అని చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను. అప్పుడు వాళ్ళు ఒక 1 hour విజిటేషన్ ఇస్తామని చెప్పి చెప్పారనమాట. అలా నేను ఒక 1 hour విజిటేషన్ ఇస్తే ఇద్దరు పిల్లల్ని వెళ్ళి చూస్తే ఇద్దరు పిల్లలు ఎట్లా ఉన్నారంటే మొత్తం అసలు బెడ్ పైన పడుకొని చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నారు. ఇద్దరు అసలు ఫుడ్ కూడా తినట్లేదు. ఎన్నెళ్ళు అయిందండి ఇదంతా జరిగి ఒక 6 months అవుతుంది. ఓకే, ఆ తర్వాత ఇక ఆయన ఇండియాకి వచ్చేసారు? ఆ తర్వాత కాదు. సో అయితే ఇంకా అప్పుడు ఏమైందంటే ఇంకా అప్పుడు నాకు ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. సో మేము ఫుడ్ వీళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోతున్నాము, సో మీరు రోజు ఫుడ్ కుక్ చేసుకొని వెళ్ళి పిల్లలకి తినిపించొచ్చు అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. రోజు ఒక 1 hour విజిటేషన్ ఇచ్చారనమాట. సో అట్లా నేను రోజు పిల్లలకి ఫుడ్ కుక్ చేసుకొని వెళ్ళడము, పిల్లలకి తినిపించి రావడము, అట్లా కొంచెం అట్లీస్ట్ నా పిల్లల్ని నేను చూడగలుగుతున్నాను, ఒక 1 hour అన్న చూడగలుగుతున్నానని నాకు అదొక కైండ్ ఆఫ్ రిలీఫ్ వచ్చేది. అట్లా వెళ్ళినప్పుడు పిల్లలు నాతో చాలా హ్యాపీగా ఉండడము. మా పాప అయితే చాలా ఏడ్చేది, మమ్మ నేను వచ్చేస్తాను నీతో, నన్ను తీసుకెళ్ళవా అని చెప్పి అసలు ఎవ్రీడే ఏడ్చేది పాప. కానీ సో అది ఏంటంటే ఇద్దరిని కూడా ఒక 15 days వరకు ఎమర్జెన్సీలోనే పెట్టారు మొత్తం పిల్లలిద్దరిని. సో దాని తర్వాత ఏంటంటే పిల్లల్ని తర్వాత గ్రూప్ హోమ్ లోకి మూవ్ చేశారు. ఇన్ ద మీన్ టైమ్ లో వీళ్ళు ఏం చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సేఫ్టీ వాళ్ళు ఒకవేళ పిల్లల్ని రిమూవ్ చేస్తే వాళ్ళు 5 days కంటే ఎక్కువ ఉంచుకోరాదనమాట. అలా 5 days కంటే ఎక్కువ ఉంచుకున్నారంటే వాళ్ళు కోర్టుకి ఆన్సర్ చెప్పాలి, ఎందుకు ఉంచుకున్నారు మీరు అన్నదానికి ఆన్సర్ చెప్పాలి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే డిపెండెన్సీ ఫైల్ చేసుకున్నారు. అది ఎలా ఫైల్ చేశారంటే కోర్టులో ఒక పిటిషన్ పెట్టారు. అదేంటంటే మదర్ ఈజ్ అనేబుల్ టు టేక్ కేర్ ద చిల్డ్రన్ నీడ్స్ బికాస్ ఆఫ్ ద ఫాదర్స్ డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి ఒక నెగ్లెక్ట్ కింద వాళ్ళు ఒక కేసుని ఫైల్ చేసుకున్నారు. అందుకని మదరు తనని తను ప్రొటెక్ట్ చేసుకోలేకపోతుంది, పిల్లల్ని కూడా ప్రొటెక్ట్ చేస్తలేదు ఫాదర్ అబ్యూజ్ నుంచి, అందుకని పిల్లలు ఇంట్లో సేఫ్ గా లేరు, మేము పిల్లల్ని మేమే ఉంచుకుంటామని వాళ్ళ పిటిషన్ పెట్టుకున్నారు కోర్టులో. సో అప్పుడు నాకు అది కోర్టులోకి వెళ్ళిపోయింది, ఇంకా అది వాదనలోకి వెళ్ళిపోయింది. సో హియరింగ్ స్టార్ట్ అయినాయి. ఆ హియరింగ్ లో నేను నా పిల్లల్ని నాకు ఇవ్వండి అని నేను ఎంత వాదించినా కూడా వాళ్ళు అసలు పిల్లల్ని ఇవ్వట్లేదు. మొత్తం ఎన్నిసార్లు ఒక 2 hearings 3 hearings కూడా కంటిన్యూస్ గా అయిపోయినాయి, ఎంత రిక్వెస్ట్ చేసుకున్నా నాకు పిల్లల్ని ఇవ్వలేదు. నేను ఒక అటార్నీని పెట్టుకొని సో పిల్లల కోసం నేను వాదనలు స్టార్ట్ చేశాను. కొంచెం లోకల్ గా ఉన్న అప్పుడు ఇక్కడ ఎలా ఉంటదంటే అటార్నీ ఫీలు కూడా హై అమౌంట్ లో ఉంటాయి ఇక్కడ, ఏదైనా అటార్నీని హైర్ చేసుకోవాలన్నా కూడా. సో మేము చాలా అటార్నీల దగ్గరికి వెళ్ళి నేను చాలా అంటే అటార్నీల దగ్గరికి వెళ్ళాను అనమాట. ఇలా నా కేసు ఉంది వాదించండి, నా పిల్లల్ని బయటకు తీసుకురావండి అంటే మినిమం ఒక $5,000 అడిగిండ్రు ఒక్కొక్క అటార్నీ ఆ కేసు టేకప్ చేయాలంటేనే. అప్పుడు నాకు నా దగ్గర ఎందుకంటే నేను జాబ్ చేయట్లేదు, నా దగ్గర మనీ కూడా లేవు అప్పుడు.
అప్పుడు లోకల్ గా ఉన్న తెలుగు అసోసియేషన్ వాళ్ళని రీచ్ అయితే వాళ్ళు ఒక ఫండింగ్ రేజ్ చేశారు పిల్లల మీద. ఇలా ఉంది సిచ్యువేషన్, ఇక్కడ అరిజోనా మొత్తం తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది. పిల్లల్ని తీసుకెళ్లినప్పటి నుంచి వాళ్ళందరికీ ఇక్కడున్న లోకల్ వాళ్ళందరికీ తెలుసు. సో ఆ సిచ్యువేషన్ తోని వాళ్ళు చాలా ఇంత ఫండింగ్ జరుగుతుంటే మీ హస్బెండ్ మీతో పాటే ఉన్నారు కదా సుమ గారు, ఆయన ఏం పట్టించుకోలేదా? ఆయన ఏదో పక్కకు అలా ఉన్నట్టు ఉంటున్నారు కానీ అంత అసలు ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. నేనే కంప్లీట్ గా ఈ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడడము, కమ్యూనికేట్ చేయడం, ప్లీజ్ నా పిల్లల్ని బయటకు రావాలంటే కొంచెం నాకు ఫండింగ్ పెట్టండి, అది అన్నా హెల్ప్ అవుతుంది, నేను ఫండింగ్ తో నేను అట్లీస్ట్ అటార్నీని హైర్ చేసుకుంటానని చెప్తే వాళ్ళు ఫండింగ్ రేజ్ చేశారు. అప్పటికప్పుడు ఫండింగ్ రేజ్ చేస్తే నాకు ఫండింగ్ ఇచ్చారు. సో నేను ఒక అటార్నీని హైర్ చేసుకొని పిల్లల కోసం వాదనలు స్టార్ట్ చేసుకున్నాను. నా పిల్లల్ని నాకు పంపించండి అని చెప్పి మా అటార్నీ వాదిస్తుంది, మదర్ కేర్ కి పంపించండి అంటే కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. సో ఇన్ ద మీన్ టైమ్ లో ఏమైందంటే మా బాబుని గ్రూప్ హోమ్ లో పెట్టారు. ఒక గ్రూప్ హోమ్ లో ఒక రోజు నేను విజిటేషన్ కి వెళ్ళాను అనమాట. బాబుకి ఫుడ్ తినిపిద్దామని చెప్పి నేను విజిటేషన్ కి వెళ్ళాను. అప్పుడు ఏమైందంటే మా బాబు గ్రూప్ హోమ్ లో ఒక డియోడరెంట్ తింటున్నాడు. సో ఒకటో డియోడరెంట్ తిన్నాడు, రెండోది తిన్నాడు, కంటిన్యూస్ గా వాడు పట్టుకొని తింటూనే ఉన్నాడు. అక్కడ ముగ్గురు ఉన్నారు గ్రూప్ హోమ్ లో, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పటికప్పుడు ఏమైందంటే ఇంకా నాకు వీడు ఇంత నాన్ ఫుడ్ ఐటమ్, వాడికి ఏంటంటే కొంచెం ఆర్టిజం కాబట్టి వాడు నాన్ ఫుడ్ ఐటమ్స్ కూడా తింటాడు. ఎలా అంటే హ్యాండ్ వాష్లు తింటాడు, ఇంకా ఏదైనా మెడికేషన్ యాక్సెస్ ఉందంటే వాడు 100 మెడికేషన్ తినేస్తాడు, అట్లా 100 టాబ్లెట్స్ తినేస్తాడు అట్లా. సో మెడికేషన్ తినడం, శానిటైజర్లు తినడము, ఇలా నాన్ ఫుడ్ ఐటమ్స్ కూడా తింటుంటాడు. వాడిని ఏంటంటే ఎలా చూడాలంటే ఒక 24/7 ఒకరు మానిటర్ చేయాలి, ఎప్పుడు మానిటర్ చేయాలి, అట్లాంటి కేర్ ఉండాలి వానికి. సో ఇప్పుడు ఎంత ఏజ్ అండి బాబుకి? 9 years 8 years. సో అప్పటికప్పుడు పాప 14 years. ఓకే. అప్పటికప్పుడు ఇప్పుడు మీతో మీ హస్బెండ్ లేరు కదా, ఇప్పుడు పరిస్థితి ఏంటి? మీ ఖర్చులకి డబ్బులు ఎలాగా, మరి ఇప్పుడు పిల్లల్ని ఎలాగా మీరు సంరక్షిస్తున్నారు, వాళ్ళ బాధ్యతలు ఎలా చూసుకోగలుగుతున్నారు? సో అయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ తో ఏమైందంటే నేను ఇక్కడున్న బాబుని అప్పటికప్పుడు నేను ఎమర్జెన్సీకి తీసుకెళ్లి బాబుని అంటే ఒక రోజంతా ఎమర్జెన్సీలో పెట్టి ఇంకా తనని సేఫ్ అయ్యాక మళ్ళీ గ్రూప్ హోమ్ కి పంపించారనమాట. సో ఈ ఇన్సిడెంట్ ని నేను మా అటార్నీకి చెప్పుకుంటే తను కోర్టులో వాదించింది. ఇలా గ్రూప్ హోమ్ లో కూడా అంటే బాబు సేఫ్ గా లేడు, మదర్ కేర్ కి పంపించండి అని తను వాదిస్తే అప్పుడు జడ్జి కన్విన్స్ అయ్యి పిల్లల్ని నా కేర్ కి పంపించారు. అది కూడా ఎలా ఇచ్చారంటే మా హస్బెండ్ మాతో ఉండకుండా బయట ఉంటాడు అన్న ఆప్షన్ తోని నాకు పిల్లల్ని ఇచ్చారనమాట, నా కేర్ కి ఇచ్చారు. సో అట్లా సో పిల్లల్ని ఒక 1.5 month తర్వాత రిటర్న్ అయ్యాక మా హస్బెండ్ ఏంటంటే సో బయట ఉంటున్నాడు. సో అప్పుడు ఏం చెప్పాడంటే మళ్ళీ నేను కమ్యూనికేషన్ ఇచ్చి, లేదు మేము ఫ్యామిలీ లాగానే ఉండాలనుకుంటున్నాము, మా హస్బెండ్ ని మాతో కలపండి, మేము అంటే ఒక ఫ్యామిలీ లాగా పిల్లలకి, ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళు ఒక చిన్న చేంజ్ వచ్చినా కూడా తట్టుకోలేరు అనమాట. సో ఆ సిచ్యువేషన్స్ తోని నేను మా హస్బెండ్ ని మళ్ళీ ఇండియా మా దగ్గరికి పంపించండి అని మళ్ళీ నేను కోర్టులో రిక్వెస్ట్ చేసుకుంటే కోర్టులో జడ్జ్ ఏమన్నాడంటే మీ హస్బెండ్ కి కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ సర్వీసులు ఇస్తాము, కౌన్సిలింగ్ ఇస్తాము, కొన్ని థెరపీలు ఇస్తాము, ఆయన అవన్నీ కూడా కంప్లీట్ చేసి మా కోర్టులో సర్టిఫికేషన్స్ ఇవ్వాలి, సో అప్పుడు ఇంటికి అలో చేస్తామని చెప్పారు. సో అది ఆగస్ట్ లో వాళ్ళు చెప్పారు. ఆగస్ట్ మిడ్ లో అవన్నీ స్కెడ్యూల్ అయినాయి. అయితే ఒక రోజు ఏం చేశాడంటే ఆగస్ట్ 12th రోజు ఎవరికి చెప్పకుండా సో ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని ఇండియాకి వెళ్ళిపోయాడు. అది నేను కాల్ చేస్తున్నాను, నాకు అసలు ఏమి ఆన్సర్ కూడా ఇవ్వట్లేదు, ఎక్కడుంది ఏంటి కూడా కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు. సో అప్పుడు నాకు మా ఫ్రెండ్ చెప్పారనమాట, సో I-94 చెక్ చేస్తే తెలుస్తుంది తను ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి. అప్పుడు నేను I-94 చెక్ చేస్తే ఇండియాలో ఉన్నట్టు కనిపించింది. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ కి నేను ఇన్ఫార్మ్ చేశాను, ఇలా వదిలేసి వచ్చాడు, మొత్తం అబాండెండ్ గా వదిలేసి వచ్చాడు అని. అప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ తను ఇండియాకి వచ్చాక రీచ్ అయ్యారనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ మదర్ ఫాదర్ తో ఉన్నాడు తను వెళ్ళి. సో అప్పుడు అడిగారు, ఏంటి ఇలా పిల్లల్ని మీ వైఫ్ ని వదిలేసి వచ్చావు, కనీసం ఆమెకి వర్క్ పర్మిట్ కూడా లేదు కదా, ఇద్దరు పిల్లలు ఆర్టిస్టిక్ పిల్లలు కదా, తను ఎలా సర్వైవ్ అవుతుంది అక్కడ, మరి ఇలా ఎందుకు వచ్చావు పారిపోయి అని చెప్పి అంటే, లేదు నేను వెళ్ళిపోతాను, ఒక 2 weeks లో వెళ్ళిపోతాను అని చెప్పాడు వాళ్ళకి. సో అందుకని మళ్ళీ తను ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ ఒక స్టాంపింగ్ చేసుకోవాలి కాబట్టి అప్పుడు వీసా అరేంజ్మెంట్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ చేశారు. తనని వీసాకి అటెండ్ చేయడానికి కూడా అన్ని ఫీ పేమెంట్ చేయడం కూడా మా ఫాదర్ వాళ్ళు చేపించి అన్ని అరేంజ్మెంట్ చేసి వెళ్ళమని చెప్తే
వీసాకి వెళ్ళినట్టే వెళ్ళి, లేదు నాకు వీసా లేదు, సమ్ రిజెక్ట్ అయింది, లేదు రాలేదని ఏదో అబద్ధం చెప్పాడు. తర్వాత అప్పటి నుంచి కూడా మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నిసార్లు అడిగినా కూడా ఎప్పుడు వెళ్తావు అన్న దానికి ఏమి ఆన్సర్ కూడా ఇవ్వట్లేదు. సో కోర్టులో ఏం చెప్పాడంటే, కోర్టు అక్కడి నుంచి తను కోర్టు హియరింగ్ అటెండ్ అయ్యాడు. సో అది కూడా తను ఇండియాకి వెళ్ళాక ఫస్ట్ కోర్టు హియరింగ్ లో ఏం చెప్పాడంటే, నువ్వు ఎందుకు వెళ్ళావు అని జడ్జి అడిగాడు అనమాట. అడిగితే, లేదు మా ఫాదర్ చాలా సివియర్ కండిషన్ లో ఉన్నాడు, ఎమర్జెన్సీలో ఉన్నాడు, అందుకని వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పాడు. అప్పుడు జడ్జి ఏమన్నాడంటే, సరే మీ ఫాదర్ సివియర్ కండిషన్ లో ఉన్నాడు అంటున్నావు కదా, నువ్వు అలా వెళ్ళడానికి ప్రూఫ్స్ ఉన్నాయా? నీకు అంటే మీ ఫాదర్ నిజంగా ఎమర్జెన్సీలో ఉన్నట్టు ప్రూఫ్స్ అన్ని నాకు కోర్టులో సబ్మిట్ చేయాలి. మీకు ఫాదర్ గురించి ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ వచ్చింది, అది ఆ కమ్యూనికేషన్ ప్రూఫ్ కూడా మాకు కోర్టులో సబ్మిట్ చేయాలి అని చెప్పాడు. నువ్వు ఎప్పుడు వస్తావు అంటే 2 weeks లో వస్తానని చెప్పాడు. సో అది ఆగస్టు ఎండ్ లో చెప్పాడు. తను ఆగస్ట్ 12కి వెళ్ళాక తర్వాత నుంచి మళ్ళీ కమ్యూనికేషన్ లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కోర్టు హియరింగ్ ఎప్పుడైందంటే అక్టోబర్ లో ఒక కోర్టు హియరింగ్ అయింది. సో దాంట్లో కూడా మళ్ళీ అటెండ్ అయ్యి ఏంటి మళ్ళీ రావట్లేదు అని అడిగితే, లేదు మా ఫాదర్ ఇంకా సీరియస్ కండిషన్ లోనే ఉన్నాడు, తను చాలా ఎమర్జెన్సీలో ఉన్నాడు, అందుకని రాలేకపోతున్నానని చెప్పాడు. సో అట్లా ఏంటంటే మా పేరెంట్స్ అడిగినా కూడా ఎలాంటి కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు, దేనికి ఆన్సర్ చేయట్లేదు. కనీసము తను వదిలేసి వెళ్ళినప్పటి నుంచి ఫైనాన్షియల్ గా కూడా అసలు పిల్లల గురించి, పిల్లలు ఎలా ఉన్నారు, కనీసము వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అంటే, కనీసం ఇక్కడ ఉండాలంటే మీకు చెప్పాను కదా, మినిమం $4,000 అంటే ఆల్మోస్ట్ 3.5 lakhs ఉంటే ఇక్కడ సర్వైవ్ అవుతాం మంత్లీ. అది ఎలా అంటే ఇంటి రెంటు, ఇన్సూరెన్స్లు, ఇంకా గ్రోసరీస్. సో మినిమం, నేను చెప్పేది మినిమం. సో అంటే కనీసం నాకు జాబు లేదు, వర్క్ పర్మిట్ లేదు, సో నేను ఎవరిని టేక్ కేర్ చేయలేను కదా జాబ్ లేకుండా. సో నువ్వు బ్యాక్ ఇప్పుడు ఆయన మీకు అమెరికాకి వస్తే సరిపోతుంది కదా, మీ దగ్గరకు వచ్చి ఆయన ఏదైనా జాబ్ చేసి మిమ్మల్ని చూసుకుంటే పిల్లల్ని నన్ను ఫైనాన్షియల్ గా టేక్ కేర్. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇండియాకి వెళ్తే నా వీసా సిచ్యుయేషన్ చాలా క్రిటికల్ సిచ్యుయేషన్ లోకి వెళ్ళిపోయింది. నాది డిపెండెంట్ వీసా కాబట్టి ఆయన ఇంకా బ్యాక్ రాకపోతే కొద్ది రోజులకి నాది కూడా ఇన్వాలిడ్ అవుతుంది, ఇంకా నా వీసా కూడా. అప్పుడు నన్ను డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ సేఫ్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, పిల్లల్ని ఇంకా మేమే ఉంచుకుంటాము అని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు కోర్టులో. ఇంకా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ లోని విమెన్ సేఫ్టీ సెల్ లో ఉన్న ఎన్ఆర్ఐ సెల్ ని మీరు అప్రోచ్ అవడం అనేది జరిగింది కదా, వాళ్ళ దగ్గర నుంచి ఏం హెల్ప్ వస్తుందండి మీకు? సో అయితే ఇనిషియల్ గా వచ్చాక ఏంటంటే, మా హస్బెండ్ కమ్యూనికేషన్ ఇస్తలేడని చెప్పి మా పేరెంట్స్ ఒక 5 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఈయన ఏం చేస్తున్నాడంటే, పోలీస్ స్టేషన్లని మనీతో మేనేజ్ చేస్తున్నాడు. అంటే తను అడ్వకేట్ ని ముందే పంపిస్తాడు. వాళ్ళు ఇలా కేసు ఫైల్ చేద్దామని వెళ్ళేసరికి తన అడ్వకేట్ ని పంపిస్తాడు. అలా సో తను మనీతో మేనేజ్ చేసి కేసు ఫైల్ కాకుండా చూసుకున్నాడు చాలా రోజులు. అప్పుడు నేను ఎన్ఆర్ఐ విమెన్ సెల్ ని రీచ్ అయ్యాక నేను కొంచెం శిఖా మేడం గారితో కమ్యూనికేషన్ చేశాను అనమాట. సో ఆవిడ ఏం చేశారంటే, నాకు ఎస్పీ అశోక్ గారిని, ఇన్స్పెక్టర్ రాజేష్ గారిని కనెక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరు కూడా నాకు ఎప్పటికీ ఫాలో అప్ చేయడము, సో వాళ్ళ హెల్ప్ తో ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారనమాట వాళ్ళు. ఆ ఫైల్ అయిన ఎఫ్ఐఆర్ కూడా జనగం కి ట్రాన్స్ఫర్ అయింది. సో అయితే ఇప్పుడు జనగంలో కూడా ఏంటంటే, సో పోలీసులు రమ్మని చెప్తే తను రావట్లేదు, అడ్వకేట్ ని పంపిస్తున్నాడు, ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు తను ఏంటంటే, అట్లీస్ట్ ఇక్కడికి బ్యాక్ వస్తే ఏమైతుందంటే, కనీసం ఫైనాన్షియల్ గా టేక్ కేర్ చేసి పిల్లల్ని ఫైనాన్షియల్ గా చూసుకునే సిచ్యువేషన్ వస్తుంది నాకు, ఎందుకంటే నాకు వర్క్ పర్మిట్ లేదు కదా. సో లేదు అంటే ఆయన అక్కడి నుంచి మీకు డబ్బు పంపించినా కనీసం పిల్లల్ని చూసుకోవడానికి యూజ్ ఉంటది. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే, నా వీసా ఇప్పుడు నేను డిపెండెంట్ వీసా కాబట్టి నా వీసా అసలు ఎప్పుడు ఇన్వాలిడ్ అయ్యేది తెలియదు. సో తను ఏంటంటే ఆల్రెడీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేశాడు. I-140 అనేది మాకు 2012 లోనే అప్రూవ్ అయింది అనమాట. సో అంటే డేట్ అనేది కరెంట్ ఉంది, ఇప్పుడు గ్రీన్ కార్డ్ డేట్ కరెంట్ లో ఉంది. సో తను ఆల్రెడీ జనవరిలో అప్లై చేశాడు, అది గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. తను మళ్ళీ ఇండియాకి వెళ్ళాడని చెప్పి ఎంప్లాయర్ దాన్ని హోల్డ్ లో పెట్టాడు. సో తను ఒకవేళ బ్యాక్ వస్తే ఏంటంటే మళ్ళీ గ్రీన్ కార్డ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో నా వీసాకి హెల్ప్ అవుతుంది, అట్లీస్ట్ నన్ను డిపోర్ట్ చేయకుండా ఇక్కడ నాకు హెల్ప్ అవుతుంది.
సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ నేను ఎంత అడిగినా కూడా నాకు ప్రొవైడ్ చేయట్లేదు. నాకు ఆ గ్రీన్ కార్డ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం అడిగినా కూడా, మా పేరెంట్స్ అడిగినా కూడా ప్రాపర్ కమ్యూనికేషన్ ఇవ్వట్లేదు. ఎలాంటి డాక్యుమెంట్లు కూడా ఇప్పటి వరకు ప్రొవైడ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వీసా ఇన్వాలిడ్ అయిపోతే, నేను డిపోర్ట్ అయిపోతే పిల్లలు కంప్లీట్ గా మళ్ళీ గవర్నమెంట్ చేతిలోకి, అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని తీసేసుకుంటుంది కదా. ఎందుకంటే పిల్లల లీగల్ రైట్స్ లేవు నాకు ఇంకా. జస్ట్ నాకు ఏంటంటే ఫిజికల్ కస్టడీ మాత్రమే ఉంది. ఫిజికల్ గా పిల్లల్ని కేర్ చేసే ఫిజికల్ కస్టడీ మాత్రమే ఇచ్చారు వాళ్ళు. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను పిల్లల్ని కనీసం పక్క స్టేట్ లోకి కూడా తీసుకెళ్లలేను. సో అట్లాంటి మాకు అర్థమవుతూనే ఉంది, మీరు నిజంగా చాలా కష్టాల్లో, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కలకాలం కలిసి ఉంటానని బాసలు చేసిన మీ హస్బెండ్ మళ్ళీ వెనక్కి వస్తేనే మీరు ఈ కష్టాల నుంచి కాస్తైనా బయటపడగలరు అని అర్థమవుతుంది. అయితే మీ కేసు పరిస్థితి ఎలా ఉంది అనేది నేను ఇక్కడ పోలీసులను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను, నేను కనుక్కుంటాను. త్వరలోనే మీరందరూ కలవాలని కోరుకుంటున్నాను సుమ గారు. నేను మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ చేస్తాను మీతో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.